ఆరంబోల్ బీచ్, ఉజ్రాన్ బీచ్ అంటే వాగటోర్ బీచ్ కి అయితే వచ్చేసినాం. అంజుమా బీచ్ ఇక్కడ. ఇప్పుడు కలంగట్ బీచ్ కి అయితే వచ్చేసినాం. ఒకసారి బీచ్ ల పేర్లు అయితే గుర్తుంటలేవు గాయ్స్. అక్కడ సో ఫైనల్ గా గోవాకి అయితే వచ్చేసినాం. రైల్వే స్టేషన్ నుండి అయితే బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ బస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి కలంగట్కి అయితే వెళ్ళాలి. సో పర్ పర్సన్ కి అయితే 150 అని చెప్పేసి అయితే అన్నారు ఇక్కడ. ఇంకా అందరం అయితే బస్ ఎక్కేసినాం. ఇక్కడ నుండి అయితే ఒక 45 minutes to 50 minutes అయితే జర్నీ ఉంటుంది. మనం అయితే ఇప్పుడు కలంగట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ కూడా గోవాలో నార్త్ గోవా, సౌత్ గోవా అని చెప్పేసి అయితే ఉంటుంది. మనం అయితే ఇప్పుడు నార్త్ గోవాకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ నార్త్ గోవాలో కలంగట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. మంచిగా ట్రైన్ జర్నీ చేసిన తర్వాతనైతే ఇంకా బస్ ఎక్కగానే మొత్తం అందరు తెలుగులో ఉన్నారు. ఈ బస్సులో కూడా పాటలు కూడా మొత్తం మన తెలుగు పాటలు పెట్టారు. ఒకసారి అన్న చూడండి ఎట్లా ఎగురుతుందో. సో కలంగట్ అయితే ఎంట్రీ అయిపోయినాం గాయ్స్. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ కలంగట్లోనైతే దిగినాం. ఇక్కడ రూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్తుండే. అక్కడ ముంగట ఉన్న కిరణ్ భాయ్, అతని పేరు అయితే కిరణ్. ఇట్లా గోవాలో ఎక్కడ ఏ రూమ్ తీసుకున్నా, ఎవరి దగ్గర రూమ్ తీసుకున్నా మాత్రం మన ఆధార్ కార్డు ఇంకా మన డీటెయిల్స్ అయితే అన్ని రాయాలి. మా రూమ్ రెంట్ వచ్చేసి 1500 కి అయితే విత్ ఏసీ రూమ్స్ అయితే తీసుకున్నాం మేము ఇక్కడ. ఆల్రెడీ మా వాళ్ళు సెకండ్ టైం వచ్చారు కాబట్టి ఆయన తెలుసు కాబట్టి ఆ రేట్లోనైతే తీసుకున్నాడు. ఇంకా బయటనైతే 2K అట్లుంటాయి. సో గాయస్ ఇప్పుడైతే మేము రూమ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయితే మేము టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ట్రైన్లో వచ్చిన తర్వాత అయితే ఇక్కడ స్టేషన్ దగ్గర నుండి బస్సులను అయితే వచ్చేసినాం ఇక్కడికి. గోవా అంటే వాస్కో డ గామా నుండి రూమ్ దగ్గరికి. తెలిసిన ఒక అన్న ఉంటే ఆ అన్న మాట్లాడండి మాకు. సో ఇది అన్నమాట. ఇప్పుడు ఎటు పోతున్నాం మనం చెప్పు. టిఫిన్ చేయడానికి పోతున్నాం ఫస్ట్ అయితే. ఇప్పుడు చలో టిఫిన్ అయితే తిందాం. పంజాబీ దావాలా? పంజాబీ దావానా? రెస్టారెంట్. సరే ఇక్కడ పంజాబీ రెస్టారెంట్ అంట. ఒక దోశ 100 రూపీస్ ఉంటుందంట. ఒకసారి పోయి చూద్దాం మనం. ఫస్ట్ డే తానం చేయలే, ఏం చేయలే, టిఫిన్ కానీ బయటకు తోలుకొచ్చారు. దీని తర్వాత ఇక్కడ కలంగట్ బీచ్ దగ్గరనే అయితే అందరం కలిసి ఇక్కడికి అయితే వెళ్తున్నాం మేము. చూద్దాం ఇంకా బీచ్ ఎట్లుంటుందో డే 1. గైజ్ మనమైతే ఇప్పుడు కలంగట్ బీచ్ కి అయితే వచ్చేసినాం. సో ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు అక్కడ అలల సప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ వరకు అయితే వస్తుంది. సో గైజ్ మేమైతే ఇప్పుడు కలంగట్ బీచ్ కి అయితే వచ్చేసినాం. ఒకసారి చూడండి వేవ్స్. ఒకసారి చూడండి గాయస్, ఇక్కడ కలంగట్ బీచ్ ఇది డే 1 ఫస్ట్ మాది. ఇప్పుడు మేము ఇంకా టిఫిన్ చేయలే, సో స్నానం కూడా చేతలే మేము. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన వారు ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న గంట కొట్టండి. ఇంకా టిఫిన్ తిందామని చెప్పేసి అయితే పంజాబీ దాబాకి అయితే వచ్చేసినాం. ఇక్కడ టిఫిన్ రేట్లు కూడా చాలా ఉంటాయి గోవాలోనే అయితే. ఈ మొత్తం దోశకి 100 రూపాయలు అట. మన దగ్గర అయితే 30-40 రూపాయలు ఉంటుంది ఇక్కడ తెలంగాణలో అయితే. ఇంకా టిఫిన్ తినేసి అయితే మేము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా అందరిని కూర్చొని పెట్టుకుని అయితే చెప్తున్నాయి ఏంటంటే గోవాలో స్కామ్స్ జరుగుతాయి, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ తెలియదు కదా అని చెప్పేసి అయితే అన్ని చెప్తుండే ఇప్పుడు మాకు. సో గైస్ మేము తీసుకున్న రూమ్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తాం, ఒకసారి చూడండి. సో మేమైతే ఏసీ రూమ్స్ అయితే తీసుకున్నామని చెప్పినా కదా, ఇది అది ఏసీ రూమ్స్. 2 బెడ్లు ఉన్నాయి, ఒక వాష్రూమ్ విత్ హాట్ వాటర్ కూడా. చలో గైస్ ఇప్పుడైతే మేము షాపింగ్ చేసుకొని ఇట్రా షాపింగ్ చేసుకొని ఎక్కడికి పోడు
బీచ్ పోతున్నాం. ఏ బీచ్? మళ్ళీ కలంగత బాగా బీచ్. మళ్ళీ బాగా బీచ్ కూడా ఇక్కడ షాపింగ్ చేసుకున్న తర్వాతనైతే బాగా బీచ్కి వెళ్తాం. ఒకసారి చూడండి మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం మొత్తం చూపిస్తాను నేను మీకు. అందరం అయితే వెళ్తున్నాం. మళ్ళీ బైక్ రెంట్ అయితే తీసుకున్నాం ఇక్కడ. సో ఒక బైక్ రెంట్ వచ్చేసి నాకైతే 400 పడ్డది. ఒకసారి చూడండి మీరు, 1 డేకి 400 బైక్ రెంట్. పెట్రోల్ మనదే, మొత్తం అన్ని మనమే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. మనం మాట్లాడే హిందీని బట్టి అబ్బాయి ఇటు తెలుగు రా అని చెప్పేసి అయితే గుర్తుపడతారు ఇక్కడ ఎవరైనా. ఒకసారి చూడండి మేము మాట్లాడే హిందీ ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి. 4 डे आफ्टर टुमारो मतलब और 2 गाड़ी नया वाला लेके आते हैं वो दिन और 4,300 अभी कितना है 5 ओके చూసిరు కదా మనం హిందీ మాట్లాడితే ఎట్లుంటుందో అట్లుంటుంది. సో గోవాలో మెయిన్గా జరిగే స్కామ్స్ ఏంటంటే దీని గురించే ఉంటుంది, బండ్ల గురించి. ముందే వాళ్ళు ఇయ్యంగానైతే మనమే చూసుకోవాలి బండ్లకి ఏమన్నా అయిందా కాలేదు. ఇంకా వీడియో తీసుకుంటే ఇంకా బెటర్. కొంచెం గీత పడ్డా కూడా అబ్బాయి ఇది మీరే పడగొట్టిరు, మొత్తం పైసలు కట్టుర్రి, మొత్తం చేపించిరు అని చెప్పేసి అంటారు ఇక్కడ గోవాలో. సో మేము తీసుకున్న బండ్లు వచ్చేసి ఫ్యాసినో, ఒకటైతే 400 పడ్డది. లాస్ట్కి అయితే ఇక్కడ బండ్లు మాకు ఇచ్చినైనా కూడా చెప్తుండు, మీరు డిక్కీలలో ఏం పెట్టకండి, గోవాలో మొత్తం స్కాములు జరుగుతాయి కదా, ఆల్రెడీ మీకు చెప్పుంటాడు అతను. సో ఇంకా ఎవరైనా తీసుకోవచ్చు, ఇలా మాత్రం ఏం పెట్టకూరి డిక్కీలల్లా అని చెప్పేసి అయితే చెప్తుండు లోపల స్కూటీలల్లా. చలో గైస్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. మెయిన్ గా గోవాలో అయితే హెల్మెట్ ఉండాలి, హెల్మెట్ విత్ లైసెన్స్ కూడా ఉండాలి. లైసెన్స్ లేకపోతే మాత్రం 10,000 దాకా ఫైన్ పడుతుందంట. ఇప్పటిదాకా వాళ్ళు అదే చెప్పారు మాకు. అయితే ఇప్పుడు బట్టలు కొనుక్కుంటున్నాం. నీకు వచ్చిందా? నేను ఒక షర్ట్ తీసుకున్నా, బాగానే ఉంది. షాపింగ్ అయితే అయిపోయింది, పోతున్నాం పా. గాయ్స్ గోవా జాతర బట్టలు వేసుకున్నాం. ఒకసారి చూడండి ఇప్పుడు అందరు ఎట్లా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు చూడండి. అవును ఇదేంది కొన్న షర్ట్ వేసుకోలే? తర్వాత వేసుకుంటాం. మనోజ్మా సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఫోటో ఇస్తున్నా మంచిగా ఉండదు. ఇట్రా ఫోటో. ఇప్పుడు పెట్రోల్ అయితే ఓపించుకుండా అయిపోయిన తర్వాత అయితే మేము బీచ్కి వెళ్తున్నాం అని చెప్పినాం కదా. సో ఇప్పుడు అయితే అక్కడికి వెళ్తున్నాం మేము. ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్రోల్ బంక్లో ఫుల్ రష్ ఉండే. చలో చాలా చెప్పండి గైస్. ఇంకా స్టార్ట్ అయిపోయినాం అందరం. అయితే మనం ఇప్పుడు అంజుమా బీచ్కి అయితే వెళ్తున్నాం మేము. ఒకసారి అయితే ఈ రోడ్లు చూడండి గైస్. ఇంకా మనం బీచ్కి వెళ్తున్నాం అంటే బీచ్లో అయితే పక్కా ఊరవుతలు అయితే ఉంటాయి. మనం ఇట్లా చిన్న గల్లీలకి వెళ్ళి అయితే పోడు ఉంటుంది. ఇంకా రోడ్ మ్యాప్స్ అయితే చిన్న సందులు కూడా చూపిస్తుంది, మనం వాళ్ళకి వెళ్ళి పోవాలి పక్కా. ఒకసారి అక్కడ కనిపిస్తారు మా వాళ్ళని అయితే పోలీసు వాళ్ళు అయితే ఆబట్టిరు. ఒకసారి చూడండి ఆడ ఇంకా చెప్తున్నారు వీడు అక్కడికి వెళ్ళి. అయితే ఇక్కడికి వచ్చేసినాం, అంజుమా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. ఒకసారి చూడండి మీరు. ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి, ఒక 300 మీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుండి. చలో ఇక్కడ ఇంకా బండ్లు పార్క్ చేయాలి, పార్కింగ్ టికెట్స్ ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బండి పార్కింగ్ టికెట్ అంటారు. పక్కా స్కామే అది. అసలు ఎవరు తీసుకుంటారు టికెట్ ఏది తెలియదు. మనకు ఒక చిన్న రిసిప్ట్ లెక్క ఇస్తారు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఒకసారి చూడండి మీరు, మీకైతే అన్ని చూపిస్తాను నేను. ఇదేంది అంజుమా బీచ్ ఇక్కడ. సో ఇక్కడనైతే మొత్తం వాటర్ రైడ్స్ అనుకుంటా. ఒకసారి చూడండి. చూడండి బండలు ఇవన్నీ కూర్చుకుంటున్నాయి ఇప్పటికైతే. ఇది సప్పుడు చెప్పులు అయితే చేతులు పట్టుకుని నడుచుడు అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడనైతే బండలు లేవు, ఇట్లా వెళ్ళాలి. మొత్తం అటు సైడ్ అన్ని బండలే ఉండే. ఇక్కడ నుండి మొత్తం ఉసుకనే ఉంది ఇంకా. సో చూడండి కదా ఇట్లుంది. అదైతే ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ మొత్తం ఉప్పు ఉన్నాయి, సాల్ట్ ఇది బీచ్ కాబట్టి అంతే ఉంటాయి, సముద్రం కదా. అయితే వాటర్ రైడ్స్ ఇంకా చాలా ఉన్నాయి. రేపు ఈరోజు ఈ బీచ్కి వచ్చేసినాం కదా, వేరే బీచ్లు కూడా ఉన్నాయి. సో మనం ఇంకా అక్కడ కూడా వెళ్దాం. సేమ్ అక్కడ కూడా ఇట్లనే ఉంటుంది, బండ్లు తీసుకొని వెళ్ళాలి. మా రూమ్ దగ్గర నుండి ఒక 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా ఇదైతే రూమ్ దగ్గర నుండి ఒక 8 కిలోమీటర్స్ ఉంది. ఇదైతే 8 కిలోమీటర్స్ ఉంది కదా అని చెప్పేసి అయితే మేము ముందే వచ్చేసినాం ఇక్కడికి. ఇంకా రేపు అయితే డే 2 మొత్తం వాటర్ రైడ్సే ఉంటాయి, చూపిస్తా అంతా.
గైస్ ఇప్పుడైతే మనం అక్కడ నుండి అయితే బయలుదేరిపోయినాం. ఇప్పుడైతే మనం వేకటూర్ బీచ్కి అయితే వెళ్తున్నాం. సో ఇంకా వేకటూర్ బీచ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఒకసారి ట్రాఫిక్ అయితే చూడండి ఎంతగానో ట్రాఫిక్ ఉందో. ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చినామంటే వేకటూర్ బీచ్కి అయితే వచ్చేసినాం. ఇప్పటిదాకా అంజు మా బీచ్, ఈ బీచ్ల పేర్లు అయితే గుర్తుంటలేవు గైస్. అక్కడనైతే అయిపోయింది. ఇప్పుడు అందరం కలిసి ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మంచిగా ఉన్నది, ఇంకా స్టోన్స్, వాటర్ అవన్నీ ఒకసారి చూడండి మీరు. ఇలా అయితే ఫొటోస్ దిగుతారు ప్రజెంట్. సో అక్కడైతే మంచిగా బీర్లు అన్ని పెట్టుకొని చిల్ అయిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ వెళ్తే ఇట్లా అందరు అయితే ఇక్కడ బోటింగ్ చేస్తారు. వేవ్స్ కూడా మస్తు వస్తున్నాయి ఇక్కడ. ఒకసారి అయితే ఎవడు వీళ్ళు అయితే పోటీ పెట్టుకుంటారు ఇక్కడ రన్నింగ్ రేస్ లెక్క. సో మనం వీడియో తీస్తున్నాం ఇప్పుడు ఇక్కడ వెళ్ళాను. సరే 3 నేను హైట్ ఎక్కువ పల్లెటూరు కానీ ఉంటుంది. మెల్లగా మెల్లగా మ్యాప్స్ పరిస్థితి ఇది. ఎటు పోయిన ఏమో పొక్కల మీరు వస్తే మాత్రం ఇట్లా చూసుకొని రండి. కొంచెం కవర్ పడిపోయింది గాయస్. చలో గాయస్, మనమైతే ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీచ్కి అయితే వచ్చేసినాం. ఈ బీచ్ వచ్చేసి ఉజ్రాన్ బీచ్. ఆల్రెడీ మనం అక్కడ చూసేసినాం బ్యాగెట్ టౌన్ అని చెప్పేసి ఆ బీచ్ చూసేసి వచ్చేసినాం. ఇప్పుడు మనం చూపిస్తాను నేను ఇక్కడ కూడా ఎట్లుందో. ఇంకెక్కడ ఫారినర్స్ ఏనంట ఓన్లీ. సో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఎట్లుందని చెప్పేసి అంతా చూపిస్తాం. చాలు. సో మనం ఉజ్రాన్ బీచ్ లోపలికి వెళ్ళాలంటే ఈ సందులోకి వెళ్ళాలి. ఇక్కడ నుండే తవ్వు ఉంది లోపలికి, ఇంకా వేరే కాడ నుండి అయితే లేదు. బండ్లు వస్తే మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. కొద్దిగా అక్కడ పైన అయితే మ్యాప్స్లో ఒక లెక్క చూపిస్తుంది, కిందికి రావడమా రావద్దా అని చెప్పి ఏది అర్థం కాదు. కొద్దిగా చూసుకోండి మీరు ఉజ్రాన్ బీచ్కి వచ్చేటప్పుడు అయితే. ఒకసారి చూడండి గైస్, ఇంకా మనమైతే దీన్ని ఏం చూపెట్టలేకపోతున్నాను. ఎందుకంటే ఏడికైనా గవే ఉసుకే గవే నీళ్ళు గవే వేవ్స్ అయితే వస్తున్నాయి. అసలు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఫోన్లో ఛార్జింగ్ అయితే వేస్ట్ అయిపోతుంది. ఈ క్లిప్స్ అంటే ఫొటోస్కి అయితే ఓకే, కానీ వీడియోస్కి అసలు ఏం చేయాలో కూడా అర్థమవుతలే నాకైతే. ఓ డ్రోన్ ఉంటేనన్నా డ్రోన్ షాట్స్తోని మంచి మంచి వ్యూ సెటప్స్ అయితే తీసుకోవచ్చు. ఈ నగరానికి ఏమైందనే మూవీ కూడా ఇక్కడనే షూట్ చేశారు. క్లైమాక్స్లో అయితే ఇది ఉంటుందంట. ఒకసారి చూడండి, ఇప్పుడే మనకి వీళ్ళు చెప్పారు. సో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు స్పాట్ ఎక్కడ అని చెప్పేసి. ఈ నగరానికి ఏమైంది స్పాట్ అయితే ఇక్కడనే క్రియేట్ చేశారంట. అది అట్లనే ఇక్కడ బీచ్ దగ్గర చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచి ఆటలు ఆడేది ఏంటంటే ఉసుకతో అయితే ఆట ఆడతారు. ఒకసారి ఇక్కడ చూడండి మీరు, ఇట్లా మంచిగా రౌండ్స్ చేసుడు కానీ ఇంకేదైనా మంచి మంచి బొమ్మలు అయితే ఎత్తారు. అంటే నేనైతే చాలా చూసిన ఈ రోజు డే 1 కానీ మస్తు మంది అయితే ఇట్లా ఆటలు అయితే ఆడిరు అక్కడ. నార్మల్గా అయితే అందరు దీని మీకు వెళ్ళి దాటిపోయారు, కానీ అంత అర్థం కాలేదు. కానీ ఒకసారి వీడియో చాలు చేసుకొని వెనుకపోయేసరికి అప్పుడు అర్థమైంది, అరే ఇక్కడ టాటా ఏసి, ఇక్కడ ఒక మనిషి బొమ్మ, ఇటు సైడ్ ఒక పిట్ట షేప్ ఉందని చెప్పేసి. ఇట్లా చూసిరు ఎప్పుడైనా మీరు చూస్తే మాత్రం ఇట్లా కామెంట్ చేయండి ఒకసారి. సో ఇప్పుడైతే మనం ఆరంబల్ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా అది లాస్ట్ బీచ్ డే 1లో. అక్కడ వ్యూ పాయింట్ అయితే మంచిగా ఉంటుంది అట, సన్సెట్. ఒకసారి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాతనే చూపిస్తాను నేను మీకు అదంతా. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం ఆరంబోల్ బీచ్ దగ్గరకు. అయితే ఇది చాలా పెద్ద ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 2.5 నుంచి వెళ్ళి 3 కిలోమీటర్స్ దాకా అయితే ఉంటుంది ఇది.
మేమైతే ఇంకా బండి అటు సైడ్ 2.5 దాకా ఇంకా చూపించింది. వీళ్ళకి వెళ్ళి అయితే వచ్చేసినాం. సో దీని ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు. ఒకసారి మీకు చూపిస్తాను నేను. అరే వీడియో చాలా ఉంది తెలుసా. మా ఇది నెక్స్ట్ లెవెల్ బీచ్ గాయస్. అసలు మేము చూసిన 4 బీచ్లో మనం ఎన్ని చూసినాం అసలు బీచ్లో? అన్ని బీచ్ కన్నా ఈ బీచ్లో అయితే మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఇంకా వేవ్స్ కూడా అంత నీట్గా వస్తున్నాయి, ఉసుక వస్తలే, ఏం వస్తుంది అసలు వేవ్స్తో పాటు. ఒకవేళ బీచ్ ముంగట కూర్చోవాలనుకుంటే మాత్రం రెస్టారెంట్ వాళ్ళది పర్మిషన్ అయితే తీసుకోవాలి. పర్మిషన్ అంటే అక్కడ ఛార్జ్ చేస్తారు 1 అవర్కి ఇంత అని చెప్పి. ఇంక ఈ రోజుతో చాలు వెళ్ళిపోదాం అనే టైంకి అయితే ఇక్కడ మంచిగా బ్యాండ్ అంటే ఇది ఏందో తెలియదు మనకు కూడా, మంచి మ్యూజిక్ అయితే కొట్టిర్రు. ఒకసారి చూడండి మీకు. ఇవి గైస్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన వారు ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.